అందరికీ నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రంలో వై ఏపీ నీడ్స్ జగన్, వై ఏపీకి జగన్ వద్దు అని రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ముందుగా ఏపీకి జగన్ ఎందుకు కావాలి, జగన్ మాత్రమే ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రిగా అని ఆలోచిస్తే, ఎప్పుడైనా సరే మనం విద్య, వైద్యం, రైతన్నకి సహకారం అందించేటటువంటి ప్రభుత్వం, ఈ మూడు విషయాలు మనం ఆలోచిస్తే విద్యకి, వైద్యానికి, రైతుకు, వ్యవసాయానికి సహకరించిన ప్రభుత్వం గత పాలకులు, ఇప్పటి పాలకులు, గత పార్టీలు, ఇప్పటి పార్టీలు చూస్తే అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మాత్రమే. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే విద్యకి, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. వ్యవసాయానికి చెప్పిన స్థాయిలో అయితే ఇవ్వకపోయినా వ్యవసాయానికి కూడా ఈ ప్రభుత్వం కొంతవరకు సహకారాన్ని అందించిన విషయాన్ని ఒప్పుకోవాలి, మనం పరిశీలించాలి. విద్యకి, వైద్యానికి, విద్య వరకు చూస్తే గతానికి ఇప్పటికే చూస్తే మారినటువంటి స్కూళ్ళు, నాడు నేడుతో మారిన స్కూళ్ళు, అది పట్టణమా పల్లెటూరా అని కాదు, ఖచ్చితంగా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది. అలాగే విద్యార్థులకు ఇచ్చేటటువంటి పుస్తకాలు, బట్టలు, షూస్, బ్యాగ్స్, రకరకాల వాళ్ళకి సమకూర్చినటువంటి సదుపాయాలు, ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికే చూస్తే ఖచ్చితంగా ది బెస్ట్. విద్యతోనే పేదవాడి బతుకు మారుతుంది, విద్యార్థి బతుకు మారుతుంది అని గుర్తించి ముందు చూపుతో గుర్తించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి అలాంటప్పుడు ఏపీ నీడ్స్ జగన్, రేపటి తరం కోసం, రేపటి భవిష్యత్తు కోసం అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే ఈ విద్య కోసమే ఆలోచిస్తే అమ్మ ఒడి అనేటటువంటి అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భరోసాని దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక భరోసాని అందించి అమ్మ ఒడి ద్వారా చదివినటువంటి నిరుపేదలకు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు, త్రిబుల్ ఐటీల్లో వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి త్రిబుల్ ఐటీల్లో ఉన్నత విద్యకు అవకాశాన్ని ఇచ్చింది. మరి ఇదే అమ్మ ఒడితో, ఇదే ప్రభుత్వ సాయంతో చదివిన నిరుపేదలకి ప్రైవేట్ స్కూల్లో కూడా చదవమని చెప్పాం కదా, వాళ్ళకు కూడా మనం ఉన్నత విద్య అవకాశాన్ని ఇస్తున్నామా లేదే? ఈ విషయాన్ని మనం మరోసారి చర్చిద్దాం. ప్రైవేట్ స్కూల్లో చదివిన, ప్రభుత్వ సాయంతో చదివిన నిరుపేదలకు ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఉన్నత విద్య అవకాశాలు కల్పించకుండా వాళ్ళ భవిష్యత్తుని ఇబ్బందుల్లోనే ఇప్పటికి కూడా పెట్టింది. కానీ ప్రభుత్వ స్కూళ్ళ వరకు చూసుకుంటే విద్యకి ఖచ్చితమైనటువంటి భరోసాని అందించి ఒక చెప్పుకోదగినటువంటి మార్పునిచ్చింది. కాబట్టి వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఇందుకోసం అని డంకా బజాయించి చెప్పవచ్చు. ఇక వైద్యం వరకు చూసుకుంటే ఖచ్చితంగా కరోనాలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి 2 సంవత్సరాల ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితే కాదు దేశ పరిస్థితి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయినప్పటికీ కూడా సంక్షేమాన్ని ఆపకుండా కరోనా వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందించి ప్రభుత్వ వైద్యశాలల ద్వారా ఒక అద్భుతమైనటువంటి వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని, కరోనాకి ఉచితంగా వైద్యాన్ని అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం దేశంలో మెరిసింది. ప్రజల మన్నలకు, ప్రజలకు 108 ద్వారా మాత్రమే కాదు, ఒక నాణ్యమైనటువంటి ఉత్తమ వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా అందించిన ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మన కళ్ళకి కనపడింది ఇది. అలాగే కరోనా నేర్పిన పాఠంతో అనేక ప్రభుత్వ హాస్పిటల్స్ యొక్క క్వాలిటీని, వాటి యొక్క పనితీరును మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ హాస్పిటల్స్ యొక్క చాలా గొప్పగా కాకపోయినా చాలా మిన్నగా, గతం కన్నా మిన్నగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ సేవలను చాలా గొప్పగా చేసింది. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా 1 లక్ష 2 లక్షలు మిన్నైనటువంటి సేవలు అందిస్తే ఇప్పుడు 25 లక్షలు, పక్కన తెలంగాణ రాష్ట్రం 10 లక్షలకి పెంచింది అని చెప్పి అనేక మీడియాలు సంకలు గుర్తుంటే మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా 25 లక్షలకి సామాన్యుడికి, నిర్భాగ్యుడికి, పేదవాడికి 25 లక్షల ఉత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించడానికి చర్యలు తీసుకున్నటువంటి మనసున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తించాలి. ఇది నిజంగా ఒక అద్భుతం. అలాగే
రైతు భరోసా కేంద్రాల ద్వారా గతం కన్నా కూడా రైతుకు తను పండించిన పంటను ప్రభుత్వమే తీసుకుని వారికి అవినీతి లేకుండా వాళ్ళ సొమ్ము వాళ్ళకే అకౌంట్స్లో వేసేలా చేస్తున్నటువంటి ఈ వ్యవసాయానికి కూడా గతం కన్నా మిన్నగా, గొప్పగా అయితే కాదు, గతం కన్నా మిన్నగా చేస్తుంది. మేమే చేసేసామని చెప్పి అది వ్యవసాయం రీత్యా కానీ లేదా చేనేత నినాదాలే పెరిగిపోయినాయి తప్పితే చేనేత వృత్తికి ఆసరాగా నిలవడంలో కానీ మత్స్యకారులకు ఆసరాగా ఉండడంలో కానీ ఏమి చాలా గొప్పగా వైసీపీ ప్రభుత్వం కూడా చెయ్యలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం కొంచెం గతం కన్నా బెటర్గా చేసింది. కాబట్టి ఇదే గొప్ప అని చంకలు గుద్దుకోకుండా వైసీపీ నేతలు, వైసీపీ పాలకులు కొంత మిన్నగా ఆలోచించి వీళ్ళ వ్యవసాయానికి సాయం అందించాలి ఇంకా. అలాగే చేనేతకి, మత్స్యకారులకి కూడా, రెల్లి కార్మికులకి నీ కంఫర్ట్ తెల్లారి లెగితే కంఫర్ట్ అంతా కూడా రెల్లి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవను బట్టే. కాబట్టి వాళ్ళకి కూడా చెయ్యాలి. ఓకే, గతం కన్నా చేశారు కొంచెం. ఈ కొంచానికంటే 30 మార్కులు వచ్చే విద్యార్థికి 35 మార్కులు వచ్చాయి లేదా 40 మార్కులు వచ్చాయి. అది సరిపోదు. 30 మార్కులు వచ్చే విద్యార్థి కనీసం 70, 80, 90 తెచ్చుకునే స్థాయిలో ఉండాలి. ఆ విధంగా చేనేత లేదా మత్స్యకారులు, వ్యవసాయం, పారిశుద్ధ్య కార్మికులకు సహకారంలో మాత్రం మరింత గొప్పగా ఆలోచించాలి వైసీపీ ప్రభుత్వం. వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఈ విషయాల్లో ఖచ్చితంగా విద్యకి, వైద్యకి, రైతన్నకి, వ్యవసాయానికి ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఈ ఆరోగ్యశ్రీలో 25 లక్షలకు వైద్య సేవలు అందిస్తుంది. అలాగే 1998 డిఎస్సి మేము వచ్చేవంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాము అని పాపం అన్ని వందల మంది, అన్ని వేల మంది ఆ 1998లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకి జీవితం అయిపోయింది మనకు అనుకున్నప్పుడు 50 ఏళ్ళు దాటాక కూడా వాళ్ళకి ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగం కల్పించినటువంటి బాధ్యత కలిగిన మనసున్న ప్రభుత్వం వైసీపీ అనే విషయాన్ని తెలుసుకోవాలి, గుర్తించాలి. అది ప్రజలు, వైసీపీ నేతలు కూడా చేసిన మంచిని వివరంగా చెప్పుకోగలిగి ఉండాలి. అలాగే ఇంటి ముందుకే కోడి కూయక ముందే 6 గంటలకు ముందే పెన్షన్, అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నా లేదా గుమ్మం ముందుకే, వీధి చివరికే రేషన్ ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనే విషయాన్ని అద్భుతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా, రేషన్ వెహికల్స్ ద్వారా నీ గుమ్మం ముందుకి పెన్షన్, వీధి చివరికి రేషన్ ఇస్తున్నావు. అలాగే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్స్, నీకు అర్హత ఉన్నటువంటి లబ్ధి పొందేటటువంటి ఏ పథకాన్నైనా సరే సచివాలయం ద్వారా ఒక బాధ్యత కలిగినటువంటి ఆదర్శమైన విప్లవాత్మకమైన వ్యవస్థను వాలంటీర్ సచివాలయ వ్యవస్థల ద్వారా తీసుకువచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కాబట్టి వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఖచ్చితంగా జగన్ మనకి కావాలి. అలాగే అనారోగ్య బాధితులకు సీఎం వైఎస్ జగన్ కేర్స్, వైఎస్జే కేర్స్ అంటూ ఆరోగ్యశ్రీ టీం డాక్టర్ హరికృష్ణ గారి బృందం చాలా చక్కగా, చాలా బాధ్యతగా చేస్తున్నారు. 1 లక్షలాది రూపాయల విలువైనటువంటి వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కామన్ మ్యాన్కి, పూర్ పర్సన్కి అందేలా జగన్ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని చొరవ తీసుకుంటుంది. కాబట్టి ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి డంకా బజాయించి చెప్పవచ్చు. కానీ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా తమను సంప్రదిస్తే వాళ్ళకి చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే వారి యొక్క నిజంగా వాళ్ళ బాధితులైతే వాళ్ళకి కూడా న్యాయం చేసేలా సీఎంఆర్ఎఫ్ అనేది జిల్లాల వారీగా మరింత బాధ్యతగా ఇంకా రిలాక్స్ అయిపోకుండా మరింత అప్రమత్తతో ఈ సీఎంఆర్ఎఫ్ సేవలు అందించాలి. ఖచ్చితంగా వై ఏపీ నీడ్స్ జగన్ అంటే గతానికి ఇప్పటికీ పోలిస్తే ఆరోగ్యశ్రీ సేవలు కానీ సీఎంఆర్ఎఫ్ సేవలు కానీ చాలా గొప్పగా అందుతున్నాయి. రోడ్స్ విషయంలో ఫెయిల్ అయ్యాం, ఎంత చేసినా ఫెయిల్ అయ్యాం. కాబట్టి దీన్ని సరిదిద్దుకుంటారు. కాబట్టి వై ఏపీ నీడ్స్ జగన్ అంటే వీళ్ళు చెయ్యాలి, చేయిస్తారు అనేటటువంటి ఇప్పటికీ నమ్ముతున్నారు. మరి డెవలప్మెంట్ అంటే ఒక పేదవాడికి ఇంటి కళ సాకారం చేస్తే అది అభివృద్ధే. సుమారుగా 30 లక్షల మంది నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు, పేదవారికి 30 లక్షలు ఇళ్ళ పట్టాలి. ఇంకా ఇల్లు ఇచ్చేసిందని మాత్రం మనం మాట్లాడితే అది భూతే.
ఇళ్ల పట్టాలు అది కూడా హామీలు ఇవ్వడం వేరు, వాళ్ళకి ఇంటికల సాకారం చేయడం వేరు అని నేటి ప్రతిపక్ష పార్టీలు నిన్నటి అధికార పక్షమైనటువంటి టీడీపీ వారు హేళన చేస్తే 30 లక్షల ఇళ్ల పట్టాలకి స్థలాలు లేకపోయినా సరే ప్రైవేటు స్థలాలు కొని పేదవాడికి ఇంటి స్థలాలు అందించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని చేసి 30 లక్షల మందిని ఒక ఇంటి వారిని చేయడానికి ఒక తొలిమెట్టు వేసింది. ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ళు నిర్మించాలి. ఆ ఇళ్ళు వాళ్ళకి గృహప్రవేశం చేసేలా చేసినప్పుడే కల సాకారమైనట్టు. అలా చూసుకున్నప్పటికీ 30 లక్షల కుటుంబాల వారికి ఇళ్ళు పట్టాలు ఇచ్చి కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రైవేటు స్థలాలు కొని వాటిలో అవినీతి జరిగింది అని అన్నీ పక్కకు పెడితే వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఖచ్చితంగా ఆరోగ్యం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, వ్యవసాయం కోసం లేదా ఇంటి స్థలాల కోసం ఒక గొప్ప అద్భుతమైనటువంటి మార్పుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చినటువంటి జగన్ ఉండాలి. జగన్ని గెలిపించాలి. వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఇందుకోసమే. మరి డెవలప్మెంట్ ఇళ్ల పట్టాలే కాదు, డెవలప్మెంట్ కోసం చూసుకుంటే ఆనాడు వైఎస్ఆర్ గారు కొన్ని మెడికల్ కాలేజీలు తీసుకొస్తే నేడు వైఎస్ జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు, 10 షిప్పింగ్ హార్బర్స్, అలాగే నిర్మాణంలో 7 పోర్టులు తీసుకువచ్చి ఒక ఉపాధి కల్పనకి, ఉద్యోగ అవకాశాలకి, అభివృద్ధికి దేశం మొత్తం గుర్తించేటటువంటి మెడికల్ కాలేజీలు, షిప్పింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా తీసుకుపోతామని చెబుతున్నారు వైఎస్ జగన్. కాబట్టి వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఇందుకోసమే. పెట్టుబడులు కూడా గణాంకాల్లోకి వెళ్తే గతం కన్నా మిన్నగానే జరిగాయని అంటున్నారు. కానీ వాటిని మరింత వివరంగా చెప్పుకొని జిల్లాల వారీగా చేసినటువంటి అభివృద్ధి, సామాజిక అభివృద్ధే ఈ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడం. చిన్న పెద్ద పరిశ్రమలు కావచ్చు, ఆయా మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇటువంటివి కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించి వై ఏపీ నీడ్స్ జగన్ అంటే వీటన్నింటినీ కూడా వైసీపీ పాలకులు ఇప్పటికైనా సరే క్షేత్రస్థాయి ప్రజలకు చెప్పుకోవాలి. విద్యా దీవెన, విద్యా వసతితో వాళ్ళకి అకౌంట్లో స్టూడెంట్ పేరు వేయడం కాదు, వాళ్ళకి ఆయా కళాశాలలకి స్టూడెంట్స్ కోసం వెళ్ళి నాన్న అమ్మ మీ యొక్క విద్య చదవడానికి, మీ విద్య ముందుకు వెళ్ళడానికి మేమే వైసీపీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని దత్తత తీసుకుంది, విద్యా దీవెనతో, విద్యా వసతితో, విద్యా సౌకర్యాలతో ముందుకు తీసుకుపోతున్నాం. మమ్మల్ని మళ్ళీ మీరు తీసుకువస్తే మీ విద్య మధ్యలో ఉన్నటువంటి మీ విద్య ముందుకు కంప్లీట్ చదువు పూర్తయ్యేలా బాధ్యత మాది అని చెప్పి ఆయా విద్యార్థులతో, వారి యొక్క తల్లిదండ్రులతో, అలాగే ఉపాధ్యాయులతో కలిసేలా వాళ్ళకి వివరించి వారి మనసులు చాలా తక్కువ టైం ఉంది. ఈ అన్ని విషయాలు కూడా వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఆయా వసతులు, ఆయా సౌకర్యాలు, ఆయా లక్షల ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలే కావచ్చు, వాలంటీర్ వ్యవస్థకి, సచివాలయ వ్యవస్థకి ఇచ్చాం. ఇలా మిగతా ఉద్యోగాలు కూడా, ఉద్యోగాల్లో రహదారుల విషయంలో కొంచెం వెనకబడిన మాట ఒప్పుకోవాలి. ప్రతిదీ బుకాయించడం కాదు, చేసిన మంచి చెప్పి చేయవలసిన కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వెనకబడ్డాం. వాటి విషయంలో కేంద్రంతో పోరాటంలో ఎన్నిటిలో వెనకబడ్డాం. ఖచ్చితంగా మరింతగా వచ్చేటటువంటి ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల టైంను కూడా యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుకుంటే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ప్రశ్నించక్కర్లే. వీ వాంట్ జగన్, వీ నీడ్ వైసీపీ గవర్నమెంట్ అనేటటువంటి బాధ్యతతో ముందు చూపుతో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు వైసీపీ ప్రభుత్వం కావాలని ప్రజలే అనేటటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేధావులు, విద్యావంతులు, ప్రజలు, నాయకులు, వైసీపీ క్యాడర్ మరింత అప్రమత్తతో, వైసీపీ లీడర్షిప్ మరింత బాధ్యతతో ఆలోచించాలి అని చెప్పి కోరుకుంటూ ఎస్ వీ నీడ్ జగన్ అని అందరి వాదం కావాలి అని తెలియజేసుకుంటూ, మంచిని మంచిలా, చెడ్డని చెడ్డలా ఎప్పుడూ కూడా అందరి ముందు ఆవిష్కరించడానికి మీ ముందుండేటటువంటి మీ ధర్మ సామాజిక కార్యకర్త